నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలవాలనుకున్నారు? చంద్రబాబు గారా? జగన్ గారా? జగన్ గారు. జగన్ గారు. ఎందుకండి? అభివృద్ధి కానీ ఏదన్నా సరే పార్టీలకు అతీతంగా పనిచేసిన నాయకుడు జగన్ అన్న. హ్మ్. అదే పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. హ్మ్. అలా అయితే పార్టీలు చూస్తారు. ఓకే. నాదారోడికి ఏదైనా కావాలంటే జగన్ అన్న గవర్నమెంట్. హ్మ్. ఏం మంచి జరిగింది 5 సంవత్సరాల్లో మీకు? అన్నీ కూడా ఏదైనా డోర్ డెలివరీ అంటే ప్రతి ఇంటికి కూడా మనం ఏ పథకం అయితే ఇస్తుంటారో అన్నీ కూడా వాళ్ళ ఇంటికి చేరింది. హ్మ్. ఓకే. మరి ఇప్పుడు ఇంకా మిగిలిన పథకాలు ఉన్నాయి కదా! అవి రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్‌కి కంప్లెయింట్ చేశారు కదా! సో దాని గురించి మీరేం చెప్తారు? ఏదన్నా సరే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచించి చేసింది కాబట్టి ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా దాన్ని గుర్తించి ఇచ్చినవి ఏదైనా ఆపడానికి ఎవరికి ఛాన్స్ లేదు. అదే ఆగిపోయాయి కదా! జనాలకు తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు ఎవరో తెలియని తక్కువలు ఎవరు లేరు కదా, అందరూ తెలిసిపోయింది. హ్మ్. అది దీన్ని రేపు పొద్దున్న రిజల్ట్ అయిన తర్వాత ఎందుకు ఆపేమనేది వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. ఓకే. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు గారు అంటున్నారు కదా! జగన్ వస్తే మీ భూములు అమ్మేస్తాడు. లేదంటే మీ భూములు తాకట్టు పెట్టుకుంటాడు. మీ భూములు మీవి కావు అని చెప్పేసి అంటున్నాడు. దాని గురించి ఏం అన్న, చాలా సమస్యలు భూముల్లో ఉన్నాయి. ఈ పాటికల్లా ఏదన్నా సరే సర్వే అయ్యేటప్పుడే బోల్డ్ గొడవలు వచ్చేయాలి. కానీ ఇప్పుడు వరకు ఏ గొడవ చిన్న చిన్న అంటే 100లో 98% క్లారిటీ ఉంది. ఆ 2% గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్న ఈ 98 గురించి కూడా మనం ఆలోచించాలి కదా. హ్మ్. ఓకే. అంతా బాగానే ఉందంటారు. అంతే బాగుంది. ఎవరికైతే భూమి అయితే హక్కు ఉందో వాడికి అందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. మరి అటు ఇటు కబ్జాలు చేసే వాళ్ళకైతే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అది మరి ఇప్పుడు ఈ పథకాలతో పాటు గ్రామాల్లో సచివాలయాలు కానీ, ఆర్బీకే కానీ, లేదంటే స్కూల్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ సెంటర్లు ఇవన్నీ ఏర్పడ్డాయి జగన్ వచ్చిన తర్వాత అని అంటున్నారు. నిజంగా డెవలప్ అయ్యాయి? నిజంగా నిజంగా అది ఎప్పుడో గతంలో మండలాలు ఉండి ఇవాళ సచివాలయాలు వచ్చాయి. ఇది మళ్ళీ గ్రామ స్థాయిలోకి అన్ని విధాలుగా కూడా ఈజీగా తక్కువ దూరంలో వెళ్ళి మన సచివాలయం కానీ, హాస్పిటల్ కానీ, రైతు భరోసా కానీ అన్ని విధంగా కూడా మా ఊర్లో ఉన్నాయి అని చెప్పుకోవడానికి మాకు గర్వం.